అభ్యాసే తెలుగు లెర్నింగ్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ పెద్దింటి రామకృష్ణ చక్రవర్తి. ఈరోజు మనం విశేషణం గురించి తెలుసుకుందాం. విశేషణాలు మన భాషా భాగాల్లో నామవాచకం, సర్వనామం తెలుసుకున్నాం. ఇప్పుడు విశేషణాలు కొందాం. విశేషణం అంటే నామవాచకాలు, సర్వనామాలు, సర్వనామాలను విశ్లేషించే పదాలను విశేషణాలని అంటాం. చూడండి, విశేషణాలు అంటే నామవాచకాలు, సర్వనామాలు అనేటువంటి వాటిని విశ్లేషించేటువంటి, వివరించేటువంటి పదాలను విశేషణాలని అంటాం. ఈ విశేషణాలు వాటి యొక్క జాతుల్ని బట్టి, జాతులను బట్టి, వాటి భేదాలను బట్టి 6 విధాలుగా విభజించారు. ఇవి 6 విధాలు. అవి ఏంటంటే, 1 జాతి ప్రయుక్త విశేషణం, 2 క్రియాప్రయుక్త విశేషణం, 3 గుణప్రయుక్త విశేషణం, 4 గుణప్రయుక్త విశేషణం, 4 ద్రవ్యప్రయుక్త, 5 సంఖ్యాప్రయుక్త, 6 సంజ్ఞాప్రయుక్త. విశేషణాలు 6 విధాలు. అవి 1 జాతి ప్రయుక్త విశేషణం, 2 క్రియాప్రయుక్త విశేషణాలు, 3 గుణప్రయుక్త విశేషణాలు, 4 ద్రవ్యప్రయుక్త విశేషణాలు, 5 సంఖ్యాప్రయుక్త విశేషణాలు, 6 సంజ్ఞాప్రయుక్త విశేషణాలు. ఇప్పుడు వీటి గురించి చూద్దాం. ఉదాహరణకి జాతి ప్రయుక్త విశేషణాల్లో జాతిని గురించి తెలియజేసే పదాలు, జాతిని గురించి తెలియజేసేటువంటి విశేషణాలని జాతి ప్రయుక్త విశేషణాలని అంటారు. ఉదాహరణకి అతడు బ్రాహ్మణుడు అని ఉందనుకుందాం. ఇందులో బ్రాహ్మణత్వం అనే జాతికి సంబంధించింది. బ్రాహ్మణత్వం అనే జాతికి సంబంధించిన వ్యక్తి కనుక ఇతడిని బ్రాహ్మణుడు అన్నారు. అందుకని దీన్ని జాతి ప్రయుక్త విశేషణం అని అంటాం. 2 క్రియాప్రయుక్త విశేషణం, క్రియ. ఉదాహరణకి అటు వెళ్ళువాడు రాముడు, అటు వెళ్ళువాడు రాముడు అని అనుకున్నాం. ఉదాహరణ చూడండి, వెళ్ళు అనేది క్రియ, వెళ్ళువాడు అనేది క్రియాప్రయుక్త విశేషణం. వెళ్ళు అంటే క్రియ, వెళ్ళువాడు అనేది క్రియాప్రయుక్తం. కాబట్టి ఇది క్రియాప్రయుక్త విశేషణం. బ్రాహ్మణుడు అనేది ఏమో జాతి ప్రయుక్త విశేషణం, ఇది క్రియాప్రయుక్త విశేషణం. ఇక గుణప్రయుక్త విశేషణం. గుణప్రయుక్త విశేషణం అంటే స్వభావం తెలియజేసేటువంటిది. గుణం అంటే స్వభావం, స్వభావాన్ని తెలియజేసేటువంటి విశేషణాన్ని గుణప్రయుక్త విశేషణం అంటాం. ఉదాహరణకి
అతడు తెల్లనివాడు. అతడు తెల్లనివాడు. తెల్లని అనేటువంటిది వాడి స్వభావం, వాడి గుణం అనేటువంటిది ఏది. కాబట్టి ఈ తెల్లని అనేటువంటిది గుణప్రయుక్త విశేషణం అవుతుంది. ఇక ద్రవ్య ప్రయుక్త విశేషణం. ద్రవ్యము అంటే ఒక పదార్థము, ఒక వస్తువు లేదా ఒక ధనం, ధనానికి సంబంధించినటువంటి విషయాన్ని తెలియచేటువంటి విశేషణాన్ని ద్రవ్య ప్రయుక్త విశేషణం అని అంటాం. దీనికి ఉదాహరణ కుబేరుడు అత్యంత సంపన్నుడు. కుబేరుడు అత్యంత సంపన్నుడు అని ఉందాం. ఇక్కడ ఈ కుబేరుడు అనేవాడు, వాడి యొక్క విధానం, అతడు ఎలాంటి వాడు, కుబేరుడు అనేవాడు ఎవరు అనేటువంటిది తెలియజేయడం కోసం అత్యంత సంపన్నుడు. ఈ అత్యంత సంపన్నుడు అనేది ద్రవ్య ప్రయుక్త విశేషణం అవుతుంది. ఎందుకంటే ద్రవ్యం అతని వెనకాల ఎంత ఉంది అనేది తెలియజేస్తుంది. కాబట్టి కుబేరుడు అనేటువంటి వాడికి అత్యంత సంపన్నుడు అనేటువంటి వాడు కుబేరుడు అనేటువంటి విషయం తెలియజేయాలంటే ఇది ద్రవ్య ప్రయుక్త విశేషణాన్ని మనం వాడతాం అన్నమాట. ఇక సంఖ్యా ప్రయుక్త విశేషణం. అక్కడ ఉన్నది ఒక్కడే బాలుడు అని ఉందనుకోండి. ఇక్కడ సంఖ్యను తెలియజేస్తున్న విశేషణం, సంఖ్యను తెలియజేస్తున్న విశేషణ పదాలని సంఖ్యా ప్రయుక్త విశేషణం అంటాం. ఇక్కడ ఈ ఒక్కడు అనేటువంటిది సంఖ్యా ప్రయుక్త విశేషణం అవుతుంది. ఇక సంజ్ఞా ప్రయుక్త విశేషణం. సంజ్ఞా ప్రయుక్త, సంజ్ఞ అంటే గుర్తు అని మనం గతంలో చెప్పుకున్నాం. సంజ్ఞ అంటే గుర్తు, అంటే ఒక ఐడెంటిఫికేషన్. ఇతను ఫలానా అని చెప్పాలంటే మనం అతను ఎవరో చెప్పాలి. అందుకని గుర్తుపట్టాలంటే మనం ఏం చెబుతాం, ఫలానా ఫలానా అని చెప్తాం. ఉదాహరణకి ఆమె ముఖ్యమంత్రి భార్య. ఆమె ముఖ్యమంత్రి భార్య. ఆమె ముఖ్యమంత్రి భార్య. భార్య ఎవరో గుర్తుపట్టలేరు. ఎవరు భార్య ఎవరు అనేటువంటిది ఆమెను ఎవరు గుర్తుపట్టలేరు. ముఖ్యమంత్రి అంటే అందరికీ తెలిసిన వ్యక్తి, అందరూ గుర్తుపట్టగలిగినటువంటి వ్యక్తి. ఒక రాష్ట్రానికే ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయన్ని అందరూ గుర్తుపడతారు. ఆమెను ఎవరు గుర్తించలేరు. అందుకని ఆమెను చూపించాలంటే ఆమెను చూపించి మనం ఏమనాలి అంటే ఆమె ముఖ్యమంత్రి భార్య అంటే అప్పుడు ఆ ముఖ్యమంత్రికి సంబంధించి ఎంత హోదా గల వ్యక్తో అంత హోదాతో మనం ఆయన భార్యను కూడా అంతే గౌరవిస్తాం అన్నమాట. ఆమె ముఖ్యమంత్రి భార్య. ఈ ముఖ్యమంత్రి అనేటువంటి పదం సంజ్ఞా ప్రయుక్త విశేషణం. చూడండి, జాతి ప్రయుక్త విశేషణం, క్రియా ప్రయుక్త విశేషణం, గుణ ప్రయుక్త విశేషణం, ద్రవ్య ప్రయుక్త విశేషణం, సంఖ్యా ప్రయుక్త విశేషణం, సంజ్ఞా ప్రయుక్త విశేషణం అనేటువంటి ఈ 6 విధాలైనటువంటి వాటిని విశేషణాలని అంటాం. తెలుగు భాషను కీర్తిద్దాం, తెలుగు భాషను ప్రేమిద్దాం. ఓం శ్రీ సరస్వత్యై నమః.